ఓం నమో వెంకటేశాయ. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా ఫాలోవర్స్కు మరియు నన్ను అభిమానించే అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలిగి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అఖండ రాజయోగాన్ని పొందాలని కోరుకుంటూ, ఈ సంవత్సరము రాశి ఫలాల్ని ఇన్స్టాగ్రామ్ లైవ్లో చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ. సో నన్ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు నా అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో ఒకసారి మనం ఈ సంవత్సరం వచ్చేది ఉగాది క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం యొక్క రాజు కుజుడు, అలాగే మంత్రి శని. సో జనరల్గా కుజుడు చాలా చెడు ప్రభావాలను ఇస్తాడు, అలాగే అట్ ది సేమ్ టైం శని ఇంకా చెడు ప్రభావాలను ఇస్తాడు. సో ఈ సంవత్సరం 2023 అయిపోయింది. 24వ సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరాది ఈరోజు. అలాగే రేపు ఏప్రిల్ నుండి మనకు ఉగాది క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో మరి ఎలా ఉండబోతా ఉంది, జస్ట్ బేసిక్ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల్ని ఒకసారి మీకు చెప్తాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి, అంటే ఒక రోగము లేదా ఒక ఎనీ సంచలనము, ఒక రోగం లాంటి ఉపద్రవము మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కడ అనేది చెప్పలేం. ప్రపంచంలో ఎక్కడైనా రావచ్చు, ప్రపంచం అంతా రావచ్చు, లేదా భారతదేశంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ భారతదేశానికి తీవ్రత మాత్రం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంకో మహమ్మారి లేదా కరోనా రూపంలోనే మళ్ళీ ఇంకో మహమ్మారి, ఏదో ఒకటి మొత్తం మీద ఒక రోగం అనేటువంటి, ఎందుకంటే కుజుడు కాబట్టి ఖచ్చితంగా ఒక రోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.